నిజాం సాగర్ మండలంలో గత కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా సాగుతుందనేటటువంటి ప్రచారం ఊపందుకుంది. రేయింబవళ్ళు కొంతమంది ఇసుకాసురులైతే ప్రకృతి సంపదను దోచేందుకైతే సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కొంతమంది భూబకాసురులు అవతారం ఎత్తినటువంటి ఇసుకాసురులు కాస్త తమ దందాన అయితే 3 పువ్వులు 6 కాయలుగా సాగిస్తున్నారనేటటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. నిజాం సాగర్ మండలంలోని ఆరేపల్లి శివారు నుంచి మొదలుకొని ఇటు మాగి శివారు వరకు కూడా మొన్నటికి మొన్న వచ్చినటువంటి భారీ వరదల కారణంగా ఇసుక మేటలు వెలిశాయి. ఆ ఇసుక మేటలను తీసుకునేటటువంటి క్రమంలో కావచ్చు, ఆ ఇసుక మేటలపై దృష్టి సారించినటువంటి మరికొంతమంది ఇసుకాసురులు మాత్రం యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనేటటువంటి వాదనలు ప్రస్తుతం బలపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు సంబంధించి ఆ ఇసుక కేటాయింపుల వ్యవహారానికి సంబంధించి అధికారులు మాత్రం కొంత ఒక లెటర్‌ని అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. దాదాపు ఒక 10 నుంచి 15 ట్రాక్టర్లను పెట్టడమే కాకుండా లబ్ధిదారులకు ఇసుకను అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వాటి నిర్మాణానికి సంబంధించి ఇసుకకు సంబంధించినటువంటి అవరోధాలను తొలగించేందుకైతే అధికారులు అయితే సంసిద్ధమైనటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఉదయం వేళ నుంచి అయితే భారీ స్థాయిలో ఇసుక అక్రమ రవాణా సాగుతుంది. నంబర్ ప్లేట్లు లేనటువంటి కొన్ని ట్రాక్టర్ల సహాయంతో వాటి సహకారంతో పక్కదారి పట్టించే ప్రయత్నం కూడా సాగుతుంది ఇసుకనంటూ కూడా కొంతమంది వాదిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు నిజాం సాగర్ మండలానికి సంబంధించి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి సాయిలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయనతో పాటు జీపీఓ కూడా ఇద్దరు కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ విధిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళంతా మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? గత కొంతకాలంగా రైతులు కావచ్చు, స్థానికుల నుంచి కూడా పూర్తి స్థాయిలో విముఖత కనిపిస్తుంది, వ్యతిరేకత కనిపిస్తుంది. మరి అధికారులు కూడా పట్టించుకుంటలేరనేటటువంటి వాదనలు మాత్రం వాళ్ళంతా బలంగా వినిపిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి అధికారులు ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత కొంతకాలంగా నిజాం సాగర్ మంజీరా పరివాహక ప్రాంతం నుంచి డ్యామ్ చెంతన ఉన్నటువంటి ఈ మంజీరా నది నుంచి ఇక్కడ ఇసుక అక్రమంగా కొల్లగొడుతున్నటువంటి ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అయితే మాకు ప్రస్తుతం అయితే మనము తహసీల్దార్ గారి ఆదేశాల ప్రకారము, మన కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఇందిరమ్మ ఇండ్లకు 10 ట్రాక్టర్ల చొప్పున ఫ్రీ ఉచిత ఇసుక పంపిణీ కొరకు మేమైతే కొన్ని ప్రొసీడింగ్లు ఇవ్వడం జరిగింది. శాంక్షనింగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళకు ఎవరైతే ట్రాక్టర్లు ఉన్నాయో ఆ ట్రాక్టర్లకు నంబర్ ప్లేట్లు వేసుకొని కంపల్సరీగా పర్మిషన్ ఆర్సీ ఉన్న వాళ్ళకే మేమైతే అనుమతులు ఇస్తున్నాము. ఎవరైనా అట్లాంటి తప్పు దోవ కానీ ఎక్కడైనా పోసినట్టయితే మా దృష్టికి వస్తే మేము వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి మాకు ఆస్కారం ఉన్నది. మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాము. ఇప్పటికైతే మేము ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడే మాటు వేసి చూసినాము. ఒక 2 ట్రాక్టర్లు మాత్రము నంబర్ ప్లేట్లు లేని మా దృష్టికి వచ్చినాయి. వాళ్ళకి చెప్పినాము, గైడెన్స్ ఇచ్చినాము. పక్కదారి పోవద్దు అని మా జీపీఓని ఎంబటి ఉంచి ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారు ఇంటి దగ్గరనే వేసేటట్లా చూసినాం సార్ ఈరోజు అయితే. అంటే ఆ ఇసుక ట్రాక్టర్లు కొంతమంది రెండు ట్రిప్పులు మాత్రమే అనుమతించిన మీరు 2 ట్రిప్పులను అనుమతిస్తూనే అదే సందర్భంలో వారు పక్కదారి పట్టించే ప్రయత్నం జరిగింది. మిగతా వాళ్ళకంటే లబ్ధిదారులను కాకుండా వేరే వ్యక్తులకు కూడా ఆ ఇసుక విక్రయించి 3,000 నుంచి 4,000 రూపాయలు వసూలు చేశారని బలంగా వినిపిస్తుంది. కొంతమంది మా దృష్టి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దీనిపై ఏం చెప్తారు? అయితే సార్ ఆ విషయము మేమైతే ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైతే మనము ఇసుక పోయే అక్కడ కావాలన్నాము, అక్కడ నుంచి వాళ్ళకు ఎవరైతే ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని అక్కడ ఉంచి ఆ ట్రాక్టర్ బట్టి వాళ్ళని ఎక్కించి పంపిస్తున్నాము. ఎవరో ఒక అతను మిస్గైడ్ చేసి వేరే చోట డంప్ చేసి పంపించిందని తెలిసింది. అది మాకు దృష్టికి మా రిపోర్టర్ల ద్వారా మాకు తెలిసింది. అది మేము తగిన చర్య తీసుకుంటాం వారి మీద. నెక్స్ట్ టైంలో మాకు అది దొరికినట్టయితే కంపల్సరీగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా మొన్నటికి మొన్న ఎప్పుడు లేని విధంగా నిజాం సాగర్ మండల పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మంజీరా నదిలో ఇప్పటివరకు కూడా ఇసుక మేటలు ఎప్పుడు వేయలేదు. బహుశా మాకు తెలిసినప్పటి నుంచి కూడా అంటే అనూహ్య రీతిలో మొదటిసారి ఇసుక మేటలు భారీ స్థాయిలో నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఆ ఇసుక తరలింపు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి సూచనలు పరిగణలోకి తీసుకోవాలి, మరి ప్రభుత్వం తరపున కావచ్చు, అధికార యంత్రాంగం తరపున మీరు జారీ చేసినటువంటి ఆదేశాలు ఏ రకంగా ఉండబోతుంది? అయితే ప్రస్తుతం అయితే మనము ఇందిరమ్మ ఇండ్లకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడానికి మనకు కలెక్టర్ గారి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఇందిరమ్మ ఇండ్లకు మాత్రమే మనము అనుమతిస్తున్నాము. మిగతా ఎక్కడ మాత్రము ఇవ్వటానికి వీల్లేదు, ఎవరికి పోయటానికి వీల్లేదు ఇసుక. అదైతే చెప్పగలుగుతాము. ఒకవేళ మాకు తెలిసినట్టయితే దాని మీద మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం సార్. అంటే గత కొంతకాలంగా రేయింబవళ్ళు ఇసుక అక్రమ రవాణా సాగుతుందని బాగా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్పదలుచుకున్నారు? ప్రస్తుతం అయితే మా దృష్టికి ఇప్పుడే వచ్చింది సార్.
దాని మీద మేము ఈ రాత్రి డ్యూటీలను ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాము. మా టీంలను ఒక టీమును ఏర్పాటు చేస్తున్నాము మా జీపీఓల ద్వారా. మళ్ళీ నేను కూడా వాళ్ళకు మొబైల్ టీమ్గా ఉండి కంపల్సరీగా జాగ్రత్తలు తీసుకుంటాం సార్ ఇక్కడ నుంచి. ఫైనల్ గా ఇసుక అక్రమ రవాణా సాగుతుందన్న ఈ ఆరోపణల నేపథ్యంలో మీరు ఒక అధికారిగా, డిపార్ట్మెంటల్ వ్యక్తిగా, ఒక ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నటువంటి ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి హెచ్చరిక చేయబోతున్నారు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై? ఇట్లా ఎవరైనా అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా మేము కంపల్సరీగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అవసరమైతే వాళ్ళ మీద కేసులు, ఎఫ్ఐఆర్ బుక్ చేపిస్తాం. అట్లేం లేదు. ఎవరికి ఎంతటి అధికారైనా సరే, ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకులైనా సరే మేము వాళ్ళకి ఎవరికి కూడా మేము తీసిపోము. కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం సార్. సో మొత్తం మీద చూసాం కదా, మంజీరా నది పరివాహక ప్రాంతం నుంచి గత కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా సాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అధికారులు కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉన్నట్టు వారు చెప్తున్నారు. గత కొంతకాలంగా వారం 10 రోజుల నుంచి రేయింబవళ్ళు ఇసుక అక్రమంగా తరలిపోతుంది, అక్రమార్కులు అయితే సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఇక్కడ రైతులు కావచ్చు, స్థానికులు మనకు చెప్తూనే ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఇవాళ ఉదయం కాలం నుంచి పూర్తి స్థాయిలో ట్రాక్టర్లు ఇసుక తరలిసినటువంటి ఈ నేపథ్యంలో అధికారులను మనం సంప్రదించినటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రొసీజింగ్ కాపీస్ ఇచ్చాం కాబట్టి ఇందిరా మిల్ల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, లబ్ధారుల పేరు మీద ఇసుక అలాట్మెంట్ చేశాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రాక్టర్ కి 2 ట్రిప్ల చొప్పున అలాట్మెంట్ చేశాం. అదేవిధంగా మొత్తంగా 15 ట్రాక్టర్లని వల్ల అలాట్మెంట్ చేసినటువంటి నేపథ్యంలో మిగతా వారికి సంబంధించి పక్కదారి పట్టినటువంటి విషయంలో అయితే సమాచారం వచ్చింది కాబట్టి డ్యూటీకి వచ్చి వాళ్ళ విధులు నిర్వహిస్తాం కాబట్టి ఇక మీదట ఇసుక అక్రమ రవాణాకు ఎవరు పాల్పడినా సరే ఉపయోగించబోమంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇసుక అక్రమ రవాణా ఇదే దందా కనుక సాగినట్లయితే వారికి ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేయడంతో పాటు అరికట్టే ప్రయత్నం కూడా చేస్తామంటూ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.